నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. కమనీయం రమణీయం శ్రీ సీతారాముల వారి కళ్యాణం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు లాయర్పేటలోని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో శ్రీరామ నవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన వేదికపైన సీతారాముల స్వామి వారి విగ్రహాలను చూడ చక్కగా కొలువు తీర్చారు. హవేశ్వస్తో వయం ద్వేంధానాస్తనుబంబుజాంచనం. అబ్బాయి భక్షిత్ర పట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం జజపన్నం జజ. వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణ మహోత్సవ ఉభయదాతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి, బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులచే అర్చకులు కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ కనులారా వీక్షించారు. భక్తజన సందోహం నడుమ, భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టం ఆద్యంతం సాగింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గాయకుడు మిరియాల సాయి బృందం ఆలపించిన స్వామివారి భక్తి గీతాలు అందరినీ అలరించాయి. కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సార్వభౌమా నీలమేఘ శ్యామా రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామనీల మేఘశ్యామా కోదండరామా రఘుకులాబ్ధి సోమా పరంధామా సార్వభౌమా నీలమేఘశ్యామా రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ కళ్యాణార్థం సీతారామ కళ్యాణే తాకండి రక్షాం సత్యం బృహత్సామక్షత్రభృద్బృద్ధవృష్ణియం దృష్టుభౌజష్టుమితముగ్రవీరౌ ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్షా సుమంగళేర్హియం వధోర్హిమాగుం. కళ్యాణార్థం సీతారామ కళ్యాణ మహోత్సవే శ్రీకారం భుజగధయనం పద్మనాభం సురేశం శాకారం గగనేరవ మాతరః శ్రీమూర్తమార్థం రక్షా మహాసంకల్ప రాసేర్ అందరూ కూడా బ్రహ్మ అందబడి 15 తరాలు రాజ్యం రాసింది వేదం అంతా కూడా గొప్పగా ధనస్సు ఇచ్చాడు వాళ్ళకి. ఆ ధనస్సు రాజుగారి ఒక్క సంస్థానంలో ఉందట.
ఆ ధనస్సుని బాగా బలమైన వాళ్ళు చక్కగా విశ్వామిత్ర వారు వచ్చి ఆ శివధనస్సు భంగం చేయటం, సీతామ్మ వారిని వివాహం చేసుకోవటం, అదే గంధర్వ కళ్యాణం. అటువంటి వశిష్ఠ మహాముని వారు శతాంధ్ర వారు ఊష్ణోహస్తాభ్యాం ప్రతిగృహణక సంపన్నాంగనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకజిగీషయా కన్యే ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి ప్రజలు అని రామచంద్ర ప్రభు మహారాజు లక్ష్మీనారాయణ మాంగళ్య ధారణం కరిష్యే. ఓం మహాలక్ష్మీ నమః. రాముల కళ్యాణము చూదముతారామ రామ పటాభి రామ రామ సీతారామ రామ కోదండ రామ. బోలో రామచంద్ర ప్రభువుకి. శుభ ఫలావాప్తిరస్తున్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం. బోలో రామచంద్ర ప్రభువుకి. సీతామాయికి. భవతి ఏవం వేద యో గోవింద. దేవే ప్రసోదరీ పుమానే తలంబ్రాల పిండను సూర్యవంశ సింహాసనముకి. కొంతమంది రెండు చేతులు తల మీద పెట్టి శ్రీరామ రామ రామ వేదాంత వేద్య దివ్యమంగ. జై శ్రీ ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి శ్రీరామ కళ్యాణానికి వచ్చినటువంటి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. గురుగారు క్లోజ్ చేసేసి. జిల్లాలో నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానందున ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పటిష్టంగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉదయం 10 గంటలలోపు కార్యాలయం విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాజకీయ ప్రకటనల ప్రసారం నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతి కోసం వచ్చేవారు నామినేషన్స్ స్వీకరణ రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావాలని కలెక్టర్ తెలిపారు. 18 ఏప్రిల్ నుండి జిల్లా వ్యాప్తంగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. 18th ఏప్రిల్లో మనం నోటిఫికేషన్స్, ఎలక్షన్స్ కావాల్సిన నోటిఫికేషన్స్ కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు మీ ప్రపోజర్స్తో పాటు క్యాండిడేట్ ప్లస్ అనదర్ 4 మెంబర్స్, మొత్తం 5 మాత్రము స్థానికంగా ఉంటున్న 6 ఆఫీసెస్కి వెళ్ళి మీకుంటున్న నామినేషన్ పేపర్స్ అక్కడ జమ చేయడం జరగాలి. ఈ 6 ఆఫీసెస్ చుట్టూ ఒక 100 మీటర్ పెరిమీటర్లో టోటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీ ఫాలోవర్సెస్ కానీ అక్కడ ఉంటున్న ఎనీ ర్యాలీస్ కానీ ఘోషములు కానీ ఆ ప్రొహిబిటెడ్ జోన్లో చేయడానికి వీల్లేదు. సో పోలీసు బందోబస్తు ఈ 100 మీటర్ పెరిమీటరు స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది.
ఈ ఎవరెవరు అభ్యర్థి ఎవరు ఉన్నారు వాళ్ళు ప్లస్ వాళ్ళతో ఉంటున్న ఈ నలుగురు 3 వెహికల్స్ వరకు ఈ ఆర్ఓ ఏరియాకి అంటే ఈ 100 మీటర్ పెరిమీటర్ లోపల్లో రావడానికి వీలు ఉంటుంది. నేను అక్కడి నుంచి దిగి ఆర్ఓ ఛాంబర్కి ఓన్లీ ఈ 5 మెంబర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సీరియల్ నంబర్గా రావడానికి ఉంటున్న ఒక అటెండెన్స్ ఇస్తాము. దాన్ని వాళ్ళు ఒక్కొక్కరుగా ఆర్ఓ ఛాంబర్కి వచ్చేసి వాళ్ళకు ఉంటున్న నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్ అన్నీ కూడా జమ చేస్తే ఇక్కడ ఉంటున్న టీం అది ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసేసి దాంట్లో అన్నీ సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తిరిగి వెళ్తున్నప్పుడు సెట్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు జమ చేసిన డిపాజిట్ అమౌంట్ కూడా అక్నాలెడ్జ్మెంట్, మీరు సబ్మిట్ చేసిన నామినేషన్స్ పేపర్స్లో అన్నీ ఉన్నాయా లేదా, దాంట్లో ఏదైనా విట్టుపోయిందా లేదా అని ఒక చెక్ లిస్ట్ అక్నాలెడ్జ్మెంట్, దెన్ మీరు ఓత్ తీసుకుంటున్న సర్టిఫికేట్ ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదన్నీ సరిగా మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా ఆ లొకేషన్స్ ఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోండి. అండ్ ఈ 100 మీటర్ పెరిమీటర్లో ఎట్లాంటి ఘోషములు కానీ ఎట్లాంటి స్లోగన్స్ కానీ ఎట్లాంటి పార్టీ సింబల్స్ సంబంధపడిన విషయాలన్నీ కూడా తీసుకురావడం కుదరదు. దానివల్ల అది 100 మీటర్ పెరిమీటర్కి బయటగా మీ ఫాలోవర్స్ అందరూ కూడా ఉండి ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్కి మీ అందరూ కూడా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రజలు కూడా ఆ 100 మీటర్ పెరిమీటర్లో మిగిలిన జనరల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఈ 100 మీటర్ పెరిమీటర్లో ఉంటున్న ఈ 4 రోడ్స్లో ఉంటున్న యాక్టివిటీస్ కొంచెం ట్రాఫిక్ డైవర్షన్స్ ప్లస్ అక్కడ ఉన్న షాప్స్ కూడా కొన్ని యాక్టివిటీస్ తగ్గించడానికి పోలీసు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఒంగోలు ప్రజలు అండ్ ఈ లొకేషన్స్లో ఉంటున్న వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ నామినేషన్స్ ప్రక్రియ 18 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 11 o'clock నుండి ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 11 o'clock ముందు కానీ ఆ 3 గంటలకు తర్వాత కానీ ఎట్లాంటి నామినేషన్స్ తీసుకోవడం కుదరదు. దానివల్ల అభ్యర్థులందరూ కూడా ఈ టైంకు ముందు వచ్చేసి ఈ టైం లోపల్లో మీ నామినేషన్స్ జమ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల కోడ్ అమలు, పాటించాల్సిన నియమాలు, పోలీస్ శాఖ తరఫున చేపట్టాల్సిన చర్యలు జిల్లా అధికారులకు ఐజీ దిశా నిర్దేశం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేలా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల్లో నగదు, మద్యం, ప్రలోభ వస్తువుల సరఫరాకు అడ్డుకట్ట వేసేలా చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహనాలు తనిఖీలు చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కు అనుగుణంగా అప్రమత్తత, పారదర్శకత, నిష్పక్షపాతంతో విధులు నిర్వహించాలని ఐజీ త్రిపాఠి అన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీ ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు, ఎస్పీ శ్రీధర్రావు, ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు కిషోర్ బాబు, రామరాజు, అశోక్ వర్ధన్, సిహెచ్ శ్రీనివాసరావు, ట్రైనీ డిఎస్పీ షేక్ షహబాజ్, ఏఆర్డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం కమనీయ మహోత్సవాన్ని వందలాది మంది భక్తులు చూసి తరించారు. లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణ వేడుకలను మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణం సుందరంగా నిర్వహించారు. కళ్యాణాన్ని పురస్కరించుకుని సీతారామ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించారు. అందమైన హారాలు, సువాసనలు వెదజల్లే పూలమాలలతో దేవతామూర్తుల విగ్రహాలను ముస్తాబు చేశారు.
ముత్యాల తలంబరాల నడుమ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకలను చూసిన భక్తులు కనుల విందుగా తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు సిద్ధ రాఘవరావు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, కమిటీ సభ్యులు సాయి విజయ్ కుమార్, మేడ జయరాం, చంద్రారెడ్డి, సాయిరాజ్, మేనేజర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పోలీస్ క్వార్టర్స్లో వేయించేసి ఉన్న సీతారామ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా సాగింది. సీతారామ కళ్యాణం పీటలపైన జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ దంపతులు వేదిక మీద ఆసీనులై కళ్యాణాన్ని జరిపించారు. కార్యక్రమానికి సీతారామ దేవస్థానం కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు హాజరైనారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. दक्षिण दिग्भागे शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णोः आज्ञया वराहकल्पे वैवस्वत मन्मपादे जम्बूदेशे कृष्णा कावेरी अस्मिन् वर्तमाने संवत्सरे शुक्लपक्षे नवम्यां शुभ नक्षत्र शुभ योग विशिष्टायां अनिशा नामधेयवत्याः
నామదేశ్య అజింక్య నామదేశ్య. మగవాళ్ళు ధర్మపత్ని అని చెప్పుకోండి, ఆడవాళ్ళు భర్త. అస్మాకం సహకుటుంబ ఆరోగ్య నవానాం గ్రహాణాం ఆను కరిష్యమాణః తదాదౌ. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు. లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్రేదసాదనం. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థం పుష్పాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర. మొట్టమొదట సీతారాముల వారి ఇప్పుడు స్వామివారికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారని, మా ఇద్దరిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు నగరం, ఒంగోలు మండల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నగరంలోని గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించారు. జగనన్న పంపించినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పంపించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆత్మీయ ఎన్నిక వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒంగోలు ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు తెలుసు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందర కమ్మపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించారు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, అధికారులు వచ్చాం. కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న
నా కోడలు ప్రచారం పోతే ఎంత రాద్దాం చేసేసారో మీ అందరూ తెలుసు. ఏం జరిగిందో కూడా అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ప్రచారం పోయినప్పుడు తలుపేశారు. సరే వాళ్ళకి ఇష్టం లేదు, తలుపేశారు. పక్కన పాటలు కూడా పాడడానికి లేదని చెప్పి ఆపారు. సరే ఎందుకులే అని చెప్పి గొడవ ఎందుకులే అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీరు రిజైన్ చేసినట్టు వాలంటీరు పైన కడుపుతో ఉంది ఆమె, 5th month ప్రెగ్నెంట్. ఆమెని దూషించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాలంటీర్ నీకేం పని దూషించి తోసేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి కూడా తెలియజేసుకుంటాను. మళ్ళీ కిందకు వచ్చి వాలంటీరు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంటి ఈ పరిణామం ఏంటని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమన్నా మా వాళ్ళు తప్పే ఉంటే క్షమించండి, వాలంటీర్ పాపం ఆమె ఏం చేసిందని చెప్పి అడిగితే మా కోడలు దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టం. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు, ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు. అక్కడ ఏం మాట్లాడతారు ఈ జనార్దనం? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొట్టాలంట. అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గాజు వేసుకొని చేతులు కూర్చుంటారంట. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్కి పోతే పరామర్శించడానికి పోయాం. పరామర్శించడానికి పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం. 2 దెబ్బలు వెళ్తే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక 200 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కారు ఉన్నాడు మేడికొండ మోహన్ గారు, అతనికి దెబ్బ తగిలితే అతనికి కుట్లేసి పోయాడు. పోయినాడు వాళ్ళ మనిషిని కుట్లేసుకొని చేసుకొని రావచ్చు కదా. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బ తగిలిన 2 కుర్రోళ్ళని బూతులు తెస్తాం, రండి మీరు బయటికి రండి, మిమ్మల్ని చంపేస్తాం అని ఇవన్నీ టేప్ రికార్డు మరి సెల్లో తీసాం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా? వెళ్ళాం. కానీ నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఆ రోజు రాత్రిపూట 10 గంటలైనా కూడా నేను హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా 15,000 మంది వచ్చి హాస్పిటల్ చుట్టుముట్టారు. సెల్యూట్ చేస్తున్నా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి. ఇట్లాంటి నీచపు రాజకీయాలు, చెత్త రాజకీయాలు మానుకోవాలి. ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. ఇష్టం ఉంటే ఎలా, ఇష్టం లేకపోతే మేము వేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇంకోటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలేసేవారు, ఇది చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాలేశారు, అది మన మసలు పేపర్లు వచ్చినాయి. నిజంగా రాలేశారా, ఏం చేశారు మీకు అర్థమై ఉంటుంది. రాలేస్తే తగలాలిగా, తగలదు, అది పక్కకు పోతుంటాయి. మరి నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్క ఉంది, నేను ఒప్పుకుంటా, నేను కావాలన్నా. కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఉండమ్మా, దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు వేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 134, 130 వస్తుంది అనుకున్నాం. చెప్తే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మొన్న వచ్చినటువంటి 150 దాటిపోతాయి అనేది క్లియర్గా అర్థమైపోయింది. మేమందరూ కూడా ఐకమత్యంగా ఉండి 7 అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చేరెడ్డి గారి ఆత్మీయ విందుకి తెలంగాణ వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సుతో మీరు గెలుచుకుంటే మీ రుణం మీరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. వ్యక్తి నేను నాకు ఇచ్చిన బాధ్యతని నాకున్న వ్యాపారాలకు, నాకున్న పరిశ్రమలకు, పరిశ్రమ పెద్దలతో పరిచయాలకు నా పదవిని గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో కూడా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నా. నిజంగా కూడా నాకు వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపకాలు కానీ, వ్యసనాలు కానీ నిజాయితీగా నాకు లేవు. నాకున్నదంతా వైఎస్ఆర్ కుటుంబం అప్పగించిన బాధ్యతని చెయ్యడం ఒక్కటే నాకు తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 94కి నా చదువు పూర్తయితే నేను స్టడీ ఆఫ్ ది సొసైటీ అనే దానిపైన నేను మాస్టర్స్ చేసిన తర్వాత ఎలక్షన్ సర్వేస్ అని చెప్పాలి, చాలా సర్వేలు చేయడం, గవర్నమెంట్ సర్వేలు చేయడం చేసేవాడిని. 12 సంవత్సరాలు తర్వాత 2006లో ఒకరోజు రాజశేఖర్ గారు పిలిచారు. పిలిచి అరే నేను అనేక పథకాలు తీసుకొచ్చా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా, ప్రజలు ఎలా భావిస్తున్నారు, నేను పెట్టిన అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తున్నారా, నేను పెట్టే సంస్కరణ ప్రజలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 చాలా ఉన్నాయి, ప్రజలు ఎలా భావిస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏది ఫెయిల్యూర్ అయింది, ఏది సక్సెస్ అని రిపోర్ట్ ఇస్తారని అడిగారు. అప్పుడు 2006లోనే, అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు, అప్పుడు నన్ను తిరుపతికి చైర్మన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. తిరుమల అంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి టీటీడీకి చిన్న వయసులో బోర్డు మెంబర్ చేశారు 34 ఏళ్ళకి. ఇంకా రాజశేఖర గారు అడిగా, అన్న మీరు చేయమంటున్నారు, ఇది నేను చెయ్యాలంటే మొత్తం 106 సంస్కరణ పథకాలు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు అడిగాను, 106 సంస్కరణ పథకాలు నేను చెయ్యాలంటే పిహెచ్డీ చేయాలని అడిగా. పెద్దవాడు పిహెచ్డీ చెయ్యన్నాడు. నేను అడిగా, నా చదువు మానేసి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళా నేను యూనివర్సిటీ ఎక్కడ చేరుతా, నా నదులకు దండం పెడతానన్నా. నేను చదువు అన్నాడు. నాకు తెలిసింది ఒకటే, వాళ్ళు ఆదేశించారు, నా పదవిని తులాచారమును పక్కన పెట్టా, అన్నిటిని పక్కన పెట్టా. 1994 చదువు అయితే 2006లో మళ్ళా ఎగ్జామ్ రాశా, క్వాలిఫైడ్ రీసెర్చ్ ఎగ్జామ్, మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డీకి జాయిన్ అయ్యా. మీకు ఈరోజు చెప్తున్నా 2.5 సంవత్సరాలు ఈ కొన్ని ఒంగోలు నుంచి, కొత్తపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేరుల నుంచి 1060 మండలాలు ఉంటాయి. 1060 మండలాలు తిరిగా. ఏ స్కీమ్ ఎక్కడ సక్సెస్ అయింది, ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏది ఫెయిల్యూర్ అయిందని 2.5 సంవత్సరం రాత్రింబోలు 1060 మండలాలు తిరిగి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే రాష్ట్రాభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి ఏంటి అనే దాని మీద ఒక థీసిస్ సబ్మిట్ చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారంటే రాజశేఖర గారు చేసిన పరిపాలన పైన చేసిన పరిశోధనకే నాకు డాక్టర్ అనే బిరుదు వచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు రోడ్లో సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, సతీమణి పుష్పలీల పాల్గొని కళ్యాణ క్రతువును జరిపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జేబీ నారాయణ, కుప్ప రంగసాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. Hare Hare Hare
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ కరీముల్లా తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒంగోలు కేబీ రెస్టారెంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థి దశ నుండి తాను రాజకీయాల్లో ఎదిగానన్నారు. విద్యార్థి దశ నుంచే తాను మైనార్టీ హక్కుల కోసం పోరాటం చేశానని ఈ సందర్భంగా తెలిపారు. యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నేను నాడు రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు. మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింల మనోభావాలను చంద్రబాబు నాయుడు విస్మరించారని ఆరోపించారు. మైనార్టీలను విస్మరిస్తూ మతతత్వ పార్టీలకు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తుందన్నారు. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరారని విమర్శించారు. బీజేపీ ముస్లింలను ఊచకోత కోస్తే చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి మద్దతు తెలపడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ జత కట్టడం వల్లనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని కరీముల్లా తెలిపారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో విద్యార్థి దశ నుండి యువజన రాజకీయాల్లో పలు పదవుల్లో పనిచేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా నేను పుట్టినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఎంతో కొంత బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో 2005 నుండి కూడా ప్రకాశం జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి అన్యాయంగా అక్రమంగా రాష్ట్రం నుండి గంటి వేయబడినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని వీడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర విభజన హామీ చట్టాలని అమలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని కట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకి అండగా నిలబడతారనేటువంటి ఒక ఆశతో మరి ఆ రోజు టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రతినిధిగా ఒక మంత్రిని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ఎన్నుకోకపోవడం నిజంగా చాలా బాధ వేసినటువంటి విషయం. ఏదైతే ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక దేశం ఇది. మతోన్మాదం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మనోవాద సిద్ధాంతాన్నే తన రాజ్యాంగంగా మలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ వైఖరిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని మోడీ హటావో దేశ్కో బచావో అనేటువంటి నినాదాన్ని 2019 ముందు ఆయన ఎత్తుకొని ప్రతి చోట కూడా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి సభలు పెట్టడం జరిగింది. ముస్లింల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని చెప్పి ఈ రాష్ట్ర టీడీపీ నాయకత్వం కాపాడుతుందని చెప్పి నమ్మి 2019లో కూడా టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ పార్టీకి సేవ చేయడం జరిగింది. ఏదైతే ముస్లిం సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నామో ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. విద్యావంతుడిగా ఉన్నటువంటి నేను ఎంఏ పాలిటిక్స్, ఎంఏ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ లాని కంప్లీట్ చేసి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎన్డీఏలో కలవడం, టీడీపీ, బీజేపీ, జనసేన యొక్క కూటమి నన్ను తీవ్రంగా బాధించింది. ముస్లింలని ఊచకోత కోసేటువంటి పార్టీ, బాబ్రీ మసీదు విధ్వంసంపై పునాదులు ఏర్పరచుకొని ఈరోజు దేశంలో పార్లమెంట్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీ, బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి మద్దతు తెలిపితే అది నేరుగా బీజేపీకి మద్దతు తెలిపినట్టే అని చెప్పి భావించి మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ మతతత్వ పార్టీతో కలిసి పనిచేసేటువంటి పార్టీల్లో నేరుగా ఎవరైతే వారి కన్వాని మోయాల్సి వచ్చిందో ఈరోజు ఆ యొక్క పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేసేటువంటి టీడీపీ పార్టీతో కలిసి పనిచేయడం ఇక సాధ్యం కాదని చెప్పి భావించి నేను నా యొక్క టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి పదవికి ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, మరి మతతత్వ పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధంగా లేనని నా యొక్క ముస్లిం సోదరులకి గర్వంగా చెప్తా ఉన్నాను. టీడీపీ పార్టీలో
2014లో నేను చేరినప్పటి నుంచి కూడా నన్ను ఆదరించి నాతో పాటు కలిసి పనిచేసి నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకులకి, అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి మైనారిటీ టీడీపీ సోదరులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పొత్తు పెట్టుకొని ఈ నెల రోజుల్లో నేను నిద్రపోలేదు. ఎంత మానసిక వేదనకు గురయ్యానో నాకే తెలుసు. ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నేను ఏ ఒక్క టీడీపీ కార్యక్రమంలో పాల్గొనలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 100 ముక్కలు అవ్వడానికైనా సిద్ధమే, కానీ బీజేపీ పార్టీ కడవాని నా భుజాల మీద మోయానని చెప్పి ఒక్క రాజకీయ బహిరంగ సభలో లేకపోతే ప్రచారంలో నేను ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పాల్గొనలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలు నిర్మల్ నగర్లోని శ్రీరామ నవమి వసంత నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చూడ చక్కని కళ్యాణ వేదికపై శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. భక్తుల రామనామ స్మరణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించి దేవేరులకు తలంబరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులతో పాటు వందలాది భక్తులు పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులైనారు. నిమిషాల్లో మాంగళ్యధారణ జరగబోతున్నది. సీతాదేవికి మాంగళ్యధారణ జరగబోతున్న కొన్ని నిమిషాల్లో భక్తులందరూ పెద్దగా గమనించవలసిందిగా తెలియజేస్తున్నారు. మనం ముఖ్యంగా భక్తులంతా జై శ్రీరామ్ ఒకసారి సపోర్ట్ కొట్టండి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మన్నం ప్రసన్నరాజును నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందజేశారు. ప్రసన్నరాజు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని సుధాకర్ రెడ్డి అన్నారు. దళిత సంఘ నాయకులతో పలు స్వచ్ఛంద సేవా కమిటీలతో ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్లో 10 ఏళ్ల అనుబంధం ప్రసన్నరాజుకు ఉందని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఆర్ గౌస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 32 ఏళ్లుగా వివిధ పదవుల్లో పనిచేశామని మన్నం ప్రసన్నరాజు తెలిపారు. ఇప్పుడు పార్టీలో నేను చేస్తున్న పనికి పార్టీ గుర్తించి నాకు ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి పదవి కల్పించిందన్నారు.
నాకు పదవి రావడానికి కారకులైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మస్తాన్ వలి, తులసిరెడ్డి, పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి, సిలివేళ్ల ప్రసాదులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తిగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాసరావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు తిరుమల శెట్టి సౌమ్య, కరీంబేగ్, పి బ్రహ్మయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసన్నరాజుని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధినాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది. మరి మన్నం ప్రసన్నరాజు గారు గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ యువజన కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనిపించినటువంటి నాయకుడు. మరి ఈరోజు ఆయన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సేవకి గుర్తించి మరి జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికల ముందు ఇవ్వడం అనేది ఒక శుభపరిణామం. మరి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అలాగే కాంగ్రెస్ పార్టీ బడుగులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన నిలబడినటువంటి పార్టీని పేదల పక్షాన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంతకుముందు కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మన్నం ప్రసన్నరాజుది. మైనారిటీలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మేలు చేస్తూ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన కానీ అని మరి వెనక నుంచి సపోర్ట్ ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 3 పార్టీలు బాబు జగన్ పవన్, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు తీసుకొని రావాలని చెప్పేసి మన్నం ప్రసన్నరాజు గారికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అధికార ప్రతినిధిగా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం కొండేపి నియోజకవర్గ కోఆర్డినేషన్ మెంబర్గా ఉన్నాను. నా ఈ 32 సంవత్సరాల్లో నేను చేసిన కృషికి కాంగ్రెస్ పార్టీ విజయాలకు అధిష్టానం గుర్తించి నాకు ఈరోజు ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చారు. నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మస్తాన్ వలి గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార చైర్మన్ తులసిరెడ్డి గారికి, పిసిసి అధ్యక్షురాలు శ్రీరమ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీవిళ్ళ ప్రసాద్ గారికి, ఇంకా నా పదవి రావడం కోసం నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు గిడిగుద్దరాజు గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ అధిష్టానం నా మీద పెట్టిన నమ్మకాన్ని ఇట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇప్పుడు చూస్తున్న పరిణామాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు బాగా ఆదరిస్తూ ఉన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు జనాల్ని మోసం చేసింది ఒకసారి చూశారు. మోడీ గారు మొన్న చెప్తున్నాడు, ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల పరిపాలన ఒక రకంగా ఉంటుంది, ఇంకా రాబోయేది ఇంకా భయంకరంగా ఉంటుందని తెలియజేస్తున్న ముందుగానే ప్రజలారా ఇది గమనించాలి. ఈ రాబోయే రోజుల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు భారతదేశానికి ఏర్పడతాయి. అవి రాకముందు రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలందరూ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, దేశం సురక్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తెలియజేస్తూ, నా మీద పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిరంతరం మరి 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ ఎన్నో యువజన కార్యక్రమించే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పరిణామాలు చూశాడు ఆయన. మరి అటువంటి వ్యక్తికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక గురుతర బాధ్యతని కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. రాబోయే రోజుల్లో ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే బీజేపీ ఈ దేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజలను విడగొట్టి విధ్వంసం చేస్తుందో, రాజ్యాంగంపై దాడులు చేస్తుందో, ఏదైతే ఈ దేశంలో ఆడబిడ్డల్ని చిన్న 6 నెలల పాప కానీ 60 సంవత్సరాల మనిషి ముసలావిడ దాకా కులం పేరుతో, మతం పేరుతో వెంటాడి వాళ్ళని విచక్షణారహితంగా చంపి మానభంగాలు చేసి ఈ నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు భారతదేశంలో బీజేపీ చేతిలో ఈ దేశం పరిస్థితి. నిన్నగా మొన్న మణిపూర్లో చూసినట్టయితే
ఒక మనిషి జీవితంలో కళ్ళలో కూడా ఊహించిన పరిణామం. నగరంలోని గడియారం వారి వీధిలో అనంత కోదండరామస్వామి దేవస్థానంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాధిక, ధర్మకర్తలు కురవి ఉమామహేశ్వరం, గడియారం సుధాకర్ శర్మ తదితరులు కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి పెద్దలు మహంకాళి శేషయ్య, పూర్ణచంద్రరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ పెళ్లి జరిగినా ఆ పెళ్లి జరిగేటువంటి సమయంలో ఉన్నటువంటి అన్ని జీవుల కోసం అన్ని ప్రాణులు సుభిక్షంగా సుఖంగా ఉండడం కోసం ఆశీర్వదిస్తూ రాములు గారు సీతారాములలో ఆ యొక్క రాముడి భావన
నగరంలోని మిరియాలపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గొర్రెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలయంలో గత 25 సంవత్సరాల నుండి ఆలయ పునఃనిర్మాణం తర్వాత ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. మిరియాలపాలెం దేవస్థానం కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమానికి మిరియాల లక్ష్మయ్య కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆరిగ మల్లికార్జునరావు, మిరియాల సుబ్బయ్య, మిరియాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణరామ మహారాజు యొక్క మునిమనవరాలు ఈ లక్ష్మీ స్వరూపిణి సీతాదేవిని సిద్ధంగా లేడు. సీతాదేవేమో తలకాయ ఉంచితే కానీ లేకుండా ఉండాలని చెప్పి మనసులో లక్ష్మణ స్వామి వచ్చి రామచంద్ర పరబ్రహ్మ స్వామికి చేసిందట. స్వామి వారు ఎందుకు అలా ఉండేవారంటే స్వామి దేనికి లొక్కుతారని అంటే భక్తికి మాత్రమే వారికి నమస్కరిస్తారో వారికే స్వామి వారు లొక్కుతారట. జై శ్రీరామ్. తర్వాత పశవో మేకామ సమృద్ధ్యతాం పశుపక్షాలు అందరూ కూడా బాగుండాలని చెప్పి రెండోసారి మూడోసారి యజ్ఞ మేకామ సమృద్ధ్యత. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు స్థానిక మిరియాలపాలెం సెంటర్లో శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఇక్కడ మేమందరం ఒక కమిటీ ఏర్పడి ఉన్నారు. ముఖ్యంగా కమిటీ సభ్యులు ఆరిగ మల్లికార్జునరావు కానీ, అలాగే మిరియాల శ్రీనివాసరావు కానీ, శ్రీపతి వెంకటేశ్వర్లు కానీ, పూర్ణచంద్రరావు కానీ, మిరియాల నాగరాజు, లక్ష్మయ్య గారు, వాళ్ళందరూ ఒక కమిటీగా మేమందరం ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటాం. ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నదానం చేయటం అనేది ఆనవాయితీ. అదే కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆ శ్రీరాముడు మంచి ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి ఒంగోలు ప్రజలందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు కలగజేసి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఒంగోలు ప్రజలకి నా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. 25 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి దిగ్విజయంగా మిరియాలపాలెం అందరూ కలిసి కట్టుగా దిగ్విజయంగా మహోత్సవాన్ని జయప్రదం చేస్తున్నారు. దీనికి అందరి సహకారంతో అన్నదానం ప్రతి సంవత్సరము అన్నదానము జరుగుతుంది. మా మిరియాలపాలెం వాస్తువులందరూ ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమానికి కళ్యాణానికి డోనర్స్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నారని మా మనస్ఫూర్తిగా తెలుపుతుంది. శ్రీరామస్వామి గుడికి అందరం కలిసి కమిటీగా ఏర్పడి అందరం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందరం కలిసి బాగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం మేము అన్నదానం పెట్టాము మిరియాల లక్ష్మిని.
మైదాన ప్రాంత గిరిజన యానాదులకు యానాది కార్పొరేషన్తో పాటు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే వారికి తమ మద్దతు ఉంటుందని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి అన్నారు. నగరంలోని గిరిజన సంక్షేమ భవనంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పెద్దలు చెప్పినప్పటికీ నేను నవంబర్ 8వ తేదీకి ముందు ఎన్నని చెప్పి ఆలోచన చేస్తే ఒక సంవత్సరం నాకు ఒక సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో నేను లెక్కేసినట్టు రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ప్రతి యానాది సంఘం రాస్తున్నాడా, తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం పనిచేస్తున్నాడా లేదా చూశాను. ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో ఆ వ్యక్తిని టచ్ చేశాను. నాకు 30 సంఘాలు 20 మన చివరి వెంకటరమణ గారు సంఘం పెట్టారు, మరి ఇతర సుజాత గారు సంఘం పెట్టారు. లెక్కేసుకుంటే 20-30 సంఘాలు ఉన్నాయి. మనందరం కలిసి చేసుకుని జాతికి ఇది సాధ్య సభలో ఒకరు కూడా చెప్పలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏం చేయాలి వెళ్తాం సార్, అంతేగాని ఈ జాతికి మనం సాధించేటువంటి సందర్భాలు ఏర్పాటు చేసినట్టే ప్రకాశం ఓకేనా మందు బాపట్ల వెంకటపతి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లాలో గిరిజన భవనంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మహాకూటమి రాష్ట్ర ఇక్కడ ఈ వేదిక నుంచి మరి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడగదలుచాం. స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు తరుణంలో మరి యానాదులు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ గొంగళి ఎక్కడే అన్నట్టుగా యానాదుల దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉండటం చాలా దౌర్భాగ్యం. చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు, మరి రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు, మరి కంప్యూటర్ యుగం వచ్చింది, మరి ఈరోజు అదేవిధంగా టెక్నాలజీ పెరిగింది, మరి దేశం నలుమూలల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు చెప్తాం జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్యం. మరి ఈరోజు యానాదులు ఈ రాష్ట్రంలో అయితే ప్రభుత్వ రాజకీయ నాయకులు మరి ఈ విషయాన్ని మరి గ్రహించకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల మంది ఉన్నటువంటి గిరిజన ఉన్నటువంటి జాతుల వారికి మరి 7 శాసనసభ స్థానాలు, మరి ఒక ఎంపీ, అదేవిధంగా ఒక ట్రైకార్ చైర్మను, మరియు అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మను, మరియు బోర్డు మెంబర్లు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఏజెన్సీ ప్రాంతానికి కట్టబెట్టి మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, అందులో అత్యధిక శాతం ఉన్నటువంటి యానాదుల్ని మరవటం అనేది చాలా దౌర్భాగ్యం. మరి రాజకీయ పార్టీ నాయకులు మరి యానాదులను గుర్తించకపోవడం చాలా దారుణం. చట్టసభల్లో ఎమ్మెల్సీ, చట్టసభల్లో ఎమ్మెల్యే, చట్టసభల్లో పార్లమెంట్ సీటు, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ట్రైకార్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్ అత్యధిక శాతం జనాభా ఓటు బ్యాంకు ఉన్నటువంటి యానాదులకి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎవరైతే మేనిఫెస్టోల్లో యానాదులకి అడిగినటువంటి మా న్యాయమైనటువంటి డిమాండ్ని మేనిఫెస్టోల్లో పొందుపరుస్తారో వారికే ఈ రాష్ట్రం యానాదులు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో మేము మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ట్రైబల్కి సంబంధించి ట్రైకర్కి సంబంధించిన నిధులు ఈ రాష్ట్రంలో ఖర్చు చేయలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ నిధులు దుర్వినియోగం అయిపోయాయి. వీటిని సక్రమంగా అందిస్తే ఎస్సీ ఎస్టీ కాలనీలు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా తెలియదు. మాకు ఎస్టీ కార్పొరేషన్ అని ఉంది, కానీ యానాది కార్పొరేషన్ లేదు. నెక్స్ట్ది ఏంటంటే మా యానాది జాతి బిడ్డలు ఎంతోమంది చదువుకోండి అని చెప్పి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు, కాదని మేము అంటలేదు. కానీ మా యానాదులు చదువుకోవడమే చాలా కష్టం. చదువుకున్న తర్వాత లంచాలు కట్టలేక నిరుద్యోగులయ్యి ఈ రోజున 10th, ఇంటర్, డిగ్రీ చదివిన వారు కూడా ఈ రోజున మా గ్రామంలోనే, అమ్మనబ్రోలు గ్రామంలోనే ఈ రోజు వచ్చి చూసినా కూడా నేను చూపించగలుగుతాను. పెయింట్ పని చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకొని మా క్యాస్ట్లో తక్కువ వయసులోనే మ్యారేజీలు చేసేస్తారు.
వాళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి బిడ్డలని నిరుద్యోగంగా పెయింట్లు పనికి వెళుతూ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ వారైనా సరే ఆ నిరుద్యోగంగా బతికే వాళ్ళకి లంచాలు లేకుండా ఉద్యోగాలు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మా యానాది జాతి అంతా కూడా గర్వపడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రవాస భారతీయులు శిల్ప రాఘవేంద్ర సహకారంతో ప్రారంభించామని సర్దార్ బాషా తెలిపారు. గతంలో కూడా ఎండలకు ఇబ్బంది పడకుండా ప్రజల దాహార్తి తీర్చామని తెలిపారు. 2 నెలల పాటు మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ సభ్యులు మారెళ్ల సుబ్బారావు, ట్రస్ట్ చైర్పర్సన్ షహనాజ్, శ్రీనివాసరావు, మేడిశెట్టి సుబ్బారావు, సయ్యద్, ఇమ్రాన్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పాదరక్ష కూడా అందజేస్తాం. మన ఎన్నికప్పుడు పాదరక్షలు కూడి నిర్దిష్ట మధ్యకరణ ఉపయోగించుకుని ప్రజలకి మధ్య సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మజ్జిగ మంచినీరు కలిగిన శ్రీరాముని సందర్భంగా పాటకం వడపప్పుతో కూడా ప్రయాణిక ఎండలు విపరీతంగా పెరిగిపోయి అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా వేద పండితులు ఆదిత్య శర్మ జరిపించారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చరప్రాణ ప్రతిష్ఠ సంస్కారం చేశారు. విగ్రహాలను పూలతో అలంకరించి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయంలో ముదిరాజు లక్ష్మీనారాయణ, ముదిరాజు హనుమత్ ప్రసాద్, మిట్ట కాళేశ్వర శర్మ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మిట్ట వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మి దంపతులు, రావినూతల నారాయణరావు, సుబ్బలక్ష్మి దంపతులు, పోతులూరి శివప్రసాద్, ధనలక్ష్మి దంపతులు కళ్యాణ క్రతువు నిర్వహించారు. సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే శ్రీరామ రామ రామేతి అందరూ చెప్పండి. విగ్రహాలకి చర ప్రాణ ప్రతిష్ట అదే రకంగా సంస్కారం చేసి చక్కగా ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకి సీతారామస్వామిని ఆవాహన చేసి చక్కగా మనమంతా కూడా ఈ యొక్క కళ్యాణం చేశాం. ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగానే నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేశాం. అదే రకంగా నూతన ఉత్సవ విగ్రహాలకి సంప్రోక్షణ కార్యక్రమం చేశాం. తర్వాత చక్కగా ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి చాలామంది దంపతులు విశేషంగా ఈ యొక్క గ్రామంలో కూర్చొని కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము కూడా చేసుకున్న విధంగానే అత్యంత వైభవోపేతంగా సీతారామ కళ్యాణం చక్కగా జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి వారంతా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.